స్కూల్కి వెళ్ళను, నన్ను అందరూ తిడుతున్నారు. అమ్మా స్వీటీ, స్కూల్ కి రెడీ అవుతున్నావా? త్వరగా రెడీ అవ్వమ్మా, టైం అవుతుంది. మమ్మీ నేను స్కూల్ వెళ్ళను మమ్మీ. ఎందుకమ్మా అలా అనకూడదు, వెళ్ళాలి కదా. లేదు మమ్మీ, అందరూ నన్ను తిడుతున్నారు మమ్మీ, అందరూ నన్ను బ్లాక్ గర్ల్ బ్లాక్ గర్ల్ బ్లాక్ గర్ల్ అంటున్నారు మమ్మీ. అయ్యో అవునా, యేసయ్య నిన్ను అలాగే సృష్టించారు. యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే అందరిలాగా కాకుండా నిన్ను స్పెషల్ గా సృష్టించారు. అవునా మమ్మీ, మరి వీళ్ళందరూ ఇంతగా అంటున్నారు? నువ్వు యేసయ్య పోలికలో ఉన్నావు, యేసయ్య బిడ్డవి నువ్వు. యేసయ్యకి తెలిసి ఎవరు ఎలా ఉండాలో. యేసయ్య నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పై రూపాన్ని కాదు. అవునా మమ్మీ, వీళ్ళందరూ నన్ను బ్లాకీ 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 అంటున్నారు మమ్మీ. నేను వెళ్ళను మమ్మీ. అయ్యో అలా అనకూడదు నాన్న, యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నీవు బ్లాక్ గానే ఉన్నావు కానీ నీ హృదయం ఎంత తెల్లగా ఉందో తెలుసా. నువ్వు చాలా మంచిదానివి, ఎందుకంటే నేనందరూ అంటున్నా సరే ఎవరిని కూడా ఒక మాట అనట్లేదు. అవును మమ్మీ, ఎవరిని అనకూడదని మనం ఏం చేసినా, ఎవరు మనల్ని ఏం తిడుతున్నా మళ్ళీ తిరిగి వాళ్ళని తిట్టకూడదని KBS లో టీచర్ చెప్పారు నాకు. చూసావా యేసయ్య నీవంటే ఎంత ఇష్టమో యేసయ్యకి. అందుకే యేసయ్య మాట వింటున్నప్పుడు మన హృదయం తెల్లగా అవుతుంది. యేసయ్య మనల్ని ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు మమ్మీ? మనల్ని బ్లెస్ చేస్తారు, మనకి మంచి భవిష్యత్తుని ఇస్తారు. మనల్ని మరి ఈ సంవత్సరం EBS థీమ్ నీకు తెలుసు కదా? తెలుసు మమ్మీ, తెలుసు తెలుసు తెలుసు. ఏంటి చెప్పు? మమ్మీ నాకు తెలుసు మమ్మీ, గ్రోయింగ్ లీడర్స్. అవును, నువ్వు మంచి లీడర్గా అయ్యి మంచిగా చదువుకొని అనేక మంది పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. నడిపిస్తావా? నడిపిస్తాను మమ్మీ, నడిపిస్తాను మమ్మీ. నేను బ్లాక్ గా ఉన్నప్పటికీ నేను చాలా చాలా చక్కని దానను. యేసయ్యకి నేనంటే చాలా ఇష్టము. వెరీ గుడ్. యేసయ్య నీ కోసం కూడా ప్రాణం పెట్టారు కదా. అవును మమ్మీ, యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నారంటే అంతగా ప్రేమిస్తున్నారు, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నారంట. EBS లో టీచర్ చెప్పారు నాకు. చూసావా, యేసయ్యకి నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎలాంటి వారినైనా సరే యేసయ్య ప్రేమిస్తారు. అవును మమ్మీ, యేసయ్య